దేశంలో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం చూస్తే కేవలం 5% ప్రజలు మాత్రం కడు పేదరికంలో మగ్గుతున్నారని తేల్చి చెప్పింది. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సర్వేలో వినియోగం, వ్యయం గణాంకాలను విడుదల చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని తాజాగా నీతి ఆయోగ్ నివేదికను బట్టి తెలుస్తోంది. దేశ జనాభాలో పేదరికం 5% కంటే తక్కువగా ఉందని తేల్చివేసింది. తాజాగా నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్య నివేదిక ప్రకారం చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరానికి దేశంలోని గృహస్థుల వ్యయం చూస్తే దేశంలోని అట్టడుగు 5% ప్రజల తలసరి వినియోగ వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 1441 కాగా అదే పట్టణ ప్రాంతాల్లో 2087 రూపాయలుగా తేల్చి చెప్పింది. గతంలో టెండూల్కర్ కమిటీ గణాంకాలను, తాజాగా సేకరించిన గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే దేశంలో పేదరికం కేవలం 5% కంటే ఇంకా తక్కువగా ఉందని సుబ్రహ్మణ్యం నివేదికలో పేర్కొంది. కాగా గతంలో అంటే 2005 డిసెంబర్లో అప్పటి ప్లానింగ్ కమిషన్ టెండూల్కర్ కమిటీని నియమించింది. అటు తర్వాత ప్లానింగ్ కమిషన్ కాస్త నీతి ఆయోగ్గా మారిన విషయం తెలిసిందే. అయితే టెండూల్కర్ కమిటీ తన నివేదికను డిసెంబర్ 2009లో ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఆ నివేదికలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికంతో పాటు పట్టణ ప్రాంతాల్లోని పేదరికంలో వ్యత్యాసం ఉంటుందని పేర్కొంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో డబ్బుకు విలువ ఎక్కువగా ఉంటుంది, అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో డబ్బుకు విలువ తక్కువ ఉంటుందని టెండూల్కర్ కమిటీ సూచించింది. దీని ప్రకారం చూస్తే 2004-05 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 41.8%గా లెక్కగట్టగా అదే పట్టణ ప్రాంతాల్లో పేదరికం 25.7%గా లెక్కగట్టింది. ఇక ఆల్ ఇండియా లెక్కన చూస్తే సరాసరి 37.2%గా తేల్చి చెప్పింది. కాగా ఈ అంచనాలను అప్పటి ప్లానింగ్ కమిషన్ కూడా ఆమోదించింది. ఇక తాజాగా నీతి ఆయోగ్ తాజా పరిశోధన పత్రాన్ని బట్టి చూస్తే దేశంలోని అట్టడుగున ఉన్న 5% ప్రజల నెలవారీ తలసరి వినియోగంపై వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 1441 రూపాయలు కాగా పట్టణ ప్రాంతాల్లో 2087 రూపాయలని నీతి ఆయోగ్ తాజా నివేదికలో తేల్చి చెప్పింది. అయితే దీనర్థం ఇండియాలోని ప్రజలు సకల సౌభాగ్యాలతో తులతూగుతున్నారని కాదని నివేదికలో తేల్చి చెప్పింది. దేశంలో అట్టడుగు వర్గాల వారు కడు పేదరికంలో మగ్గుతున్న వారు 5% కంటే తక్కువే ఉండవచ్చుననేది నీతి ఆయోగ్ నివేదికను బట్టి తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో జరిగే లోక్సభ ఎన్నికలకు ముందే సర్వే నివేదిక రావడం గమనార్హం. కాగా అంతకు ముందు అంటే తాజా నివేదిక వెలువడడానికి ఒక నెల ముందు గత 9 సంవత్సరాల నుంచి చూస్తే దేశంలో సుమారు 24.82 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. పేదరికం రూపుమాపడానికి 2013-14 నుంచి 2022-23 వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పలు స్కీమ్లే కారణమని నివేదికలో పేర్కొంది. దేశంలో పేదరికం తగ్గడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోషణ్ అభియాన్, అనేమియా ముక్త్ భారత్ లాంటి స్కీమ్లే ప్రధాన కారణం. అనేమియా ముక్త్ భారత్తో దేశంలోని పేదలకు హెల్త్ కేర్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక నివేదికలో కీలక అంశాల విషయానికొస్తే దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల విషయానికొస్తే ఆదాయం దాదాపు సమానంగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఆదాయం 2.5 రెట్లు పెరిగితే అదే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం 2.6 రెట్లు పెరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం విషయానికొస్తే పట్టణ ప్రాంతాల కంటే చాలా ఎక్కువగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వినియోగంలో వ్యత్యాసం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో వ్యత్యాసం 84% ఉంటే ప్రస్తుతం 71%కి దిగి వచ్చింది. దీనికి కారణం కేంద్రంలోని నరేంద్ర మోదీ చేపట్టిన సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని తేల్చి చెప్పింది.
గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరగడానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆస్తుల విలువ పెరగడమే. దీంతో పాటు ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక రంగంపై పెద్ద ఎత్తున వ్యయం చేయడమేనని నివేదికలో వివరించింది. ఇక ఇదే నివేదికలో భారతీయులు ధ్యానంతో పాటు ఆహారంపై వ్యయం బాగా తగ్గించేశారు. అదే ఆహారేతర వస్తువులపై పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధ్యానాలపై 5% కంటే తక్కువగా వ్యయం చేస్తే పట్టణ ప్రాంతాల్లో 4% కంటే తక్కువగా వ్యయం చేస్తున్నారు. ఇక నివేదికలో కోలాలు పానీయాలపై ఎక్కువగా వ్యయం చేస్తున్నారని తేల్చి చెప్పింది. అలాగే ఆహారం విషయానికొస్తే గ్రామీణ ప్రాంతాల్లో 50% కంటే తక్కువగా వ్యయం చేస్తే పట్టణ ప్రాంతాల్లో 40% కంటే తక్కువగా వ్యయం ఆహారంపై చేస్తున్నారు. ఇక భారతీయులు ఎక్కువగా డబ్బును ప్రయాణాలపై వ్యయం చేస్తున్నారని తేల్చింది. ఉదాహరణకు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు ప్రజా రవాణా వ్యవస్థ ఉదాహరణకు మెట్రో, బస్సులు, క్యాబ్లపై వ్యయం చేస్తున్నారు. దీంతో పాటు టెలివిజన్, రిఫ్రిజిరేటర్లపై వ్యయం చేస్తున్నారని నీతి ఆయోగ్ నివేదికలో వివరించింది. దేశంలోని ప్రజలు ఆహారేతర వస్తువులు ఉదాహరణకు పాలు, పండ్లు, కూరగాయలతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువగా వ్యయం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా లైఫ్ స్టైల్ మారుతోందని నివేదికలో పేర్కొంది.